నమస్తే అండి. నేను వాణి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి షేర్ చేయండి. నా మనసు 8వ భాగం. ఆకాష్ ఆరుబయట ఈజీ చైర్లో పడుకొని ఏమిటో దీర్ఘాలోచనలో మునిగి ఉన్నాడు. బాబూ ఆకాష్. ఆకాష్ చటుక్కున లేచి నిలబడి ఏమిటిలా వచ్చారు అన్నాడు. రావుగారు కొడుకు ఖాళీ చేసిన కుర్చీలో కూర్చున్నారు. ఇలా నీలో నువ్వే కుమిలిపోయే కన్నా నాకు కాస్త ఆధారం చిక్కేలా ఒక్క మాట చెప్పు బాబు. అంతకుముందు నువ్వు ఎవరితోనైనా ఘర్షణ పడ్డావా? లేదు నాన్నగారు. మరి ఎవరు నీ మీద చేయి చేసుకొని ఉంటారు? నాకు తెలిసినంత వరకు నేను ఎవరికీ ఏ అపకారం చేసి ఎరుగను. అవతలి మనిషికి పగ రగలడానికి అపకారమే జరగక్కర్లేదు బాబు. ఒకరు పచ్చగా సుఖంగా ఉండటం కూడా ఈర్ష్యకు అంకురార్పణ చేస్తుంది. అదే పగను రగిలిస్తుంది. ఎన్నిసార్లు నిన్ను ప్రశ్నించి కూడా నీ నుండి ఏదీ రాబట్టలేకపోయాను. రామచంద్ర గారు నిస్సహాయంగా లేచారు. నిజం నిలకడ మీద తేలుతుందంటారు. అది తేలే వరకు పరిస్థితులు ఎలా మారిపోతాయోనని నా భయం నాన్నగారు. రావుగారు ఆగిపోయారు. ఏ క్షణంలోనైనా నా ప్రాణాలు పోవచ్చు. కొడుకు వియోగం భరించగల నిబ్బరం మీరు ఇప్పటి నుండే సమకూర్చుకోవాలని నా ప్రార్థన. హఠాత్తుగా ఆ విషాద సంఘటన ఎదురైతే మీరు నిలవగలగాలి. అమ్మను కూడా అందుకు తయారు చేయాలి. అమ్మ ఎక్కువ సమయం దైవచింతనలో గడిపేటట్టు, అందులో శాంతి వెతుక్కునేటట్టు మీరు చూడాలి. మీరు నా మీద ఎంత మమకారం పెంచుకుంటే అంత దుఃఖపడతారు. ఆకాష్ వేటగాడి దెబ్బ తగిలి కింద కూలిపోతూ పక్షి అలాగే అరుస్తుందేమో. రావుగారి కన్నుల నిండా నీరు అలుముకుంది. ఎప్పుడో మీకది తప్పదు. అందుకే ఇప్పుడే చెప్తున్నాను. ఆకాష్ గొంతు నిర్వేదంగా పలికింది. నిన్ను రక్షించుకునే మార్గమే మాకు లేదా? ఆయన వణికిపోతూ అడిగారు. నాకున్న పలుకుబడి, నాకున్న లక్షలు ఇవేమీ నిన్ను కాపాడలేవా? ఏవీ నన్ను రక్షింపలేవు. ఆయన నిలుచున్న చోటే కుప్పకూలిపోయాడు. ఇంకెందుకు మేం బ్రతికి? క్షీణస్వరాన అన్నారు. ఆకాష్ ఆత్రంగా ఆయన్ని సమీపించాడు. వసుంధర, తమ్ముడి కూతురు సంగీత, ఆమె అన్న రాహుల్ కారు దిగి ఇంట్లోకి వస్తూనే నౌకరు వల్ల తెలిసింది వాళ్లకు రావుగారు ఉన్నట్టుండి పడిపోయారని, అప్పటి నుండి ఆయన అస్వస్థతగా ఉన్నారని. దానివలన వాళ్ళని ఆదరంగా ఆహ్వానించడానికి ఎవరూ కనిపించలేదు. వరండా, హాలు నిశ్శబ్దంగా ఉన్నాయి. బాబుగారు పడక గదిలో ఉన్నారు, నౌకరు చెప్పాడు. అన్నా చెల్లెలు అటు నడిచారు. పమిట కొంగు నిండుగా భుజాల మీద కప్పుకొని కళ్ళు కిందకు వాల్చుకొని ఖాళీ కప్పుతో యువతలికి వస్తున్న సరోజాను చూసి టక్కున ఆగిపోయారు. సౌందర్యం రూపం ఎత్తి వచ్చినట్లుగా ఎవరి యువతి? తమ బంధువుల్లో మనిషా? ఎక్కడా చూసిన గుర్తే లేదే. సంగీతానే ముందుగా గొంతు పెగల్చుకొని అడుగుతున్నట్టుగా మామయ్యకి ఎలా ఉంది అంది. రెప్పలార్పడం మర్చిపోయినట్టుగా తననే చూస్తున్న రాహుల్ని చూసి త్రోటుపాటుగా అక్కడి నుంచి గబగబా వెళ్ళిపోయింది సరోజ. రోగి గదికి కావలసిన వాతావరణం అంతా వచ్చేసినట్టు కనిపించింది రామచంద్ర గారి గదికి. రావుగారు మంచం మీద దిండ్లుని ఆనుకొని పడుకొని ఉన్నారు. మంచం పక్కన స్టూల్ మీద ఏవో మందులు ఉన్నాయి. ఆయన పక్కనే కుర్చీలో వసుంధర రాత్రంతా నిద్రలేని కళ్ళతో, రేగిపోయిన జుట్టుతో, వాడిన ముఖంతో విచారం మూర్తీభవించినట్టుగా కూర్చొని ఉంది. మామయ్యకి ఏమిటి? ఆత్రంగా సమీపించారు కోడలు, అల్లుడు. ఆపదలో ఆత్మీయుల దర్శనం దుఃఖానికి కట్టలు తెంచుతుంది. వసుంధర కుమిలిపోతున్నట్టుగా రాత్రి పైకి వెళ్ళి కొడుకుతో ఏం మాట్లాడారో, వాడేమన్నాడో అక్కడే పడిపోయారు. వెంటనే డాక్టర్కు ఫోన్ చేసి పిలిచాడు బాబు. ఆయన వచ్చి చూసి హార్ట్ అటాక్ అన్నారు. జాగ్రత్తగా ఉండాలి అన్నారు. వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారో ఈ తండ్రి చెప్పడం లేదు, ఆ కొడుకు చెప్పడం లేదు అనింది. కుశల ప్రశ్నలయ్యాక సంగీత అడిగింది. ఎవరత్తయ్యా ఇందాక ఈ గదిలో నుంచి మాకు ఎదురుపడ్డావిడ? కొత్త వంట మనిషి. నిజమా? ఎందుకే అలా అడుగుతున్నావు? అంత అందంగా ఉంటే భగవంతుడి లీల అదే కదా. అందం తప్ప ఆమెకి ఏమీ ఇవ్వలేదు పాపం. భర్త పోయాడట, ఎవ్వరూ దిక్కులేరట. మీ మామయ్య పత్రికలో వేయించిన ప్రకటన చూసి వచ్చింది. ఈ సంభాషణను శ్రద్ధగా వింటున్న రాహుల్ లేచి ఆకాష్ పైనే ఉన్నాడా అన్నాడు. పైనే ఉన్నాడు. రాహుల్ వెళ్ళిపోతూనే వసుంధర లేచింది. స్నానం చేస్తావేమో, వెళ్ళు సంగీత. ఈలోగా టీ తయారు చేయమని చెప్తాను. పావుగంట తర్వాత అందరూ డైనింగ్ హాల్లో సమావేశమయ్యారు. వసుంధర ఫ్రిడ్జ్లో నుంచి స్వీట్ ఏదో తీసి అందరికీ ప్లేట్లలో ఉంచి అందించింది.
సరోజ ట్రేలో టీ తీసుకుని వచ్చేసరికి ఆకాష్, సంగీత, రాహుల్ ఉత్సాహంగా కబుర్లు చెప్తూ ఉన్నాడు. వాళ్ళ సంభాషణ చిత్రలేఖనం మీద నడుస్తూ ఉంది. నిర్జనారణ్యంలో చిక్కుపడ్డ మనిషి ఒక్కసారిగా మనుషుల మధ్యకు వచ్చినప్పటి ఉత్సాహం ఆకాష్లో వ్యక్తమవుతుంది. సంగీత కళ్ళు వెడల్పు చేసుకొని ఒక తన్మయత్వంతో ఆకాష్ ముఖంలోకి చూస్తూ ఉంది. ఇన్నాళ్లకి నోటి నిండా స్వేచ్ఛగా మాట్లాడుతున్న కొడుకుని చూస్తే వసుంధరాకి ఏదో భయం తొలగిపోయి తేలిగ్గా నిట్టూర్పు విడిచింది. సరోజ టీ కప్పులు టేబుల్ మీద ఉంచి వెళ్ళిపోతూ ఉంటే రాహుల్ వ్యాఖ్యానించకుండా ఉండలేకపోయాడు. రాణివాసంలో ఉండతగిన సౌందర్యం వంటింటికి అంకితం కావటం దేవుడు ఎంత చెడ్డవాడో అనిపిస్తుంది నాకు అన్నాడు ఇంగ్లీష్లో. చుక్కరాలి మీ ఇంట్లో వంట మనిషి రూపంలో అవతరించినట్టుంది. రాహుల్ అప్పుడప్పుడు గేయాలు రాస్తుంటాడు. ఫారిన్లో చదువు ముగించుకొని వచ్చాడు. ఈ మధ్య ఢిల్లీలో ఒక కంపెనీ మేనేజర్గా ఉద్యోగం దొరికింది. ఇంకా పెళ్లి కాలేదు. సంబంధాలు వస్తున్నాయి, కానీ అతడి మనసుకు నచ్చిన పిల్ల దొరకలేదు. వసుంధర అంది, ఈ సెలవులు అయి వెళ్ళిపోయేలోగా పెళ్లి చేసుకో రాహుల్. ప్రతి పిల్లకు వంకలెన్నుతూ పోతూ ముదిరిన బెండకాయ అవుతావు. కేశవరావు గారి అమ్మాయికి ఏమైంది? నువ్వు ఏ కళ్ళతో చూసావో గాని? ఈ కళ్ళతోనే అత్తయ్య. రాహుల్ హాస్యంగా నవ్వాడు. ఈసారి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అత్తయ్య కళ్ళు పెట్టుకుని వెళ్ళు అన్నయ్య, సంగీత అంది. అలా అందరికీ వంకలు పెడుతూ వెళ్ళేవాళ్లకు చివరికి ఏ కోతి మొహందో జతపడుతూ ఉంటుంది. తర్వాత ముగ్గురు పైకి వెళ్ళిపోయారు. వసుంధర భర్త గదిలోకి వచ్చింది. రావుగారి పడక ఖాళీగా కనిపించింది. వసుంధర ఆందోళనగా అటూ ఇటూ చూస్తుండగా ఆయన పక్క గదిలో నుంచి వచ్చారు. ఎక్కడికి లేచి వెళ్ళారు? రాజేంద్రాన్ని రమ్మని ఫోన్ చేసి వచ్చాను. ఇప్పుడు ఆయన ఎందుకు? కలవరపాటుతో ప్రశ్నించింది. రాజేంద్ర ఇంకొద్ది నెలల్లో రిటైర్ కాబోయే పోలీస్ ఆఫీసర్. రామచంద్ర గారికి మిత్రుడు. మాట్లాడవలసిన పని ఉంది. అదేమిటో నాతో చెప్పకూడదా? చెప్పడానికి ఏముంది? నా బెంగంతా ఆకాష్ గురించే. ఇలా ఎన్నాళ్ళు బాబుని ఇంట్లో బంధించి ఉంచగలుగుతాం? నేను పోయాకైనా ఈ వ్యవహారాలన్నీ బాబు చూసుకోవాల్సిందే కదా. ఎందుకైనా మంచిది. రాజేంద్ర చెవిలో వేసి ఓ కంట మన బాబుని కనిపెట్టమని చెప్దామని. మాటల్లో ఉండగానే రాజేంద్ర వచ్చాడు. ఏమిటి సుస్థి, ఎప్పటి నుండి అంటూ గదిలో ప్రవేశించాడు. వసుంధర కొంగు నిండుగా కప్పుకొని గదిలో నుంచి వచ్చేసిన కొద్దిసేపటికే ఆ గది తలుపులు మూసుకున్నాయి. ఆ రాజేంద్ర కుర్చీ రావుగారి మంచానికి దగ్గరగా జరుపుకొని ఇక చెప్పు అన్నాడు. ఆ రాత్రి బాబును కొట్టిన వాళ్ళెవరో తెలిసిందా? తెలుసుకోమని చెప్పటానికే నిన్నిప్పుడు పిలిచాను, రావుగారు మంద్రస్వరాన అన్నారు. క్లూ దొరికిందా? దొరికింది. బాబు చెప్పినట్టు ఆ దౌర్జన్యకాండ ఏదో పొరపాటున జరిగింది కాదు రాజేంద్ర. నేను అనుకున్నట్టే దాని వెనక పెద్ద కుట్రుంది. బాబు పెద్ద విషవలయంలో చిక్కుకున్నాడు. ప్రాణాపాయంలో ఉండి కూడా ఆ ముఠాను బయటపెట్టడానికి ఇష్టపడటం లేదు. నిన్న మమ్మల్ని పుత్రవియోగానికి సిద్ధం కమ్మని హెచ్చరించాడు. రాజేంద్ర ముఖంలో గంభీరం చోటు చేసుకుంది. నిన్న జరిగిన సంభాషణ వివరించారు రావుగారు. తర్వాత ఒక నిట్టూర్పు విడిచి, ఇన్నాళ్లుగా ఎవరికీ తెలియని రహస్యం ఈరోజు నీకు చెప్తున్నాను. ఈ నిస్సహాయ స్థితిలో ఈ రహస్యాన్ని కాపాడుకునే శక్తి నాకు లేదు. పోలీస్ ఆఫీసర్వి, నీ నుంచి రహస్యాన్ని దాచుకోవడం ఈ పరిస్థితుల్లో క్షేమం కాదు కూడా. కానీ ఈ సంగతి అవసరమైతే తప్ప బయటికే రాకూడదు అన్నారు. రాజేంద్ర కుతూహలంగా చూశారు. పోలీస్ ఆఫీసర్ని రహస్యాలు దాచటం, రహస్యాలు ఛేదించడం నాకు ఈరోజు కొత్త కాదు. ఆకాష్ మా బిడ్డ కాదు. ఈ సంగతి వసుంధరాకి కూడా తెలియదు. కొద్ది క్షణాలు గదిలో బరువైన నిశ్శబ్దం అలుముకుంది. రావుగారు ఉద్రేకం తొంగి చూడకుండా జాగ్రత్త పడుతూ నెమ్మదిగా చెప్పుకొచ్చారు. పెళ్ళైన 10 సంవత్సరాల వరకు వసుంధరాకి కడుపు ఫలించలేదు. ఆమెకి అదే వ్యధగా పరిణమించింది. హిస్టీరియా లక్షణాలు కూడా ప్రారంభమయ్యాయి. తరచూ ఫిట్స్ వచ్చేవి. ఆ పరిస్థితుల్లో ఆమె నోముల పండి గర్భవతి అయింది. కానీ కాన్పు కష్టమైంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆమె స్పృహలేని స్థితిలో ఆపరేషన్ చేసి బిడ్డను తీశారు. అయితే ఆ బిడ్డ అప్పటికే చనిపోయాడు. అప్పటి నా పరిస్థితి నువ్వే ఊహించుకో. వసుకి స్పృహ వస్తుందో రాదో, స్పృహ రాకుండానే ఆమె ప్రాణం పోదు కదా. దైవం చల్లగా చూసి ఆమె కళ్ళు తెరవగలిగిన పక్కన బిడ్డను చూసుకోకపోతే తిరిగి ఆ కళ్ళు శాశ్వతంగా మూతపడక తప్పదు.
నాకు దుఃఖం ఆగింది కాదు. వసుంధర లేని నా జీవితం గుండె బద్దలైపోతుందేమో అనిపించింది. లేడీ డాక్టర్ నా పరిస్థితి గమనించింది. బాధపడకండి రావుగారు, మీరు ఇష్టపడితే మీ బిడ్డను బతికిస్తాను అంది. ఆమె వంక ఆశ్చర్యంగా చూశాను. ఆమె మా ఫ్యామిలీ డాక్టర్, సుపరిచితురాలు. ఇలాంటి పరిస్థితుల్లో హాస్యమాడే స్వభావం కల మనిషి కాదు. అంతకంటే నా పేలవమైన నవ్వుతో అన్నాను. ఆమె అక్కడ నుండి వెళ్ళిపోయి పావుగంట తర్వాత తిరిగి నా దగ్గరికి వచ్చింది. ఆమె చేతుల్లో గుడ్డల మధ్య దూది రేకు లాంటి చిన్న బిడ్డ పిడికిళ్ళు బిగించి కన్నులు మూసుకొని ఉన్నాడు. పొట్ట కిందకి మీదకి ఆడుతూ ఉంది. ఏమిటి మాయ డాక్టర్? ఇది మీ అదృష్టం అనుకోండి రామచంద్ర గారు. సరిగ్గా ఈ బాబు ఈరోజే పుట్టడం, ఈ శిశువు ఆ తల్లికి బరువు కావడం మీ అదృష్టం, మీ భార్య అదృష్టం. ఆ బాబు నా బాబు కాదని ఇంకెవరో బాబును తీసుకువచ్చిందని తెలిసేసరికి పాల పొంగులా పొంగబోతున్న నా ఆనంద ఉత్సాహాల మీద నీళ్లు చిలకరించినట్టయింది. మనసు చివుక్కుమంది. ఎవరి బాబు? అడిగాను నీరసంగా. మీకు ఆ వివరాలు చెప్పలేను. ఆమెకి బిడ్డ ఒక బరువు. మీరు పెంచుకుంటాను అంటే నిరభ్యంతరంగా ఇచ్చివేస్తానంది. వసుంధరాకి స్పృహ వస్తున్నట్టు పక్కన బిడ్డ కోసం చూసి ఆ బిడ్డ కనిపించకపోవడంతో పెద్దగా కేకవేసి స్పృహ కోల్పోయినట్టు నా మనసు ఒక పీడకలను కాంచి ఉలిక్కిపడ్డాను. ఆవేశంగా ఆప్యాయంగా డాక్టర్ చేతుల్లో ఉన్న బిడ్డ కోసం చేతులు చాశాను. వసుంధరాకి స్పృహ వస్తూనే ఆత్రంగా పక్కన బిడ్డను చూసుకుంది. ఆ బిడ్డే ఆకాష్. ఆ రహస్యం నాకు, లేడీ డాక్టర్ కల్పనకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. అందుకు ప్రతిఫలంగా డాక్టర్కు నేను పెద్ద మొత్తంలో బహుమానం ఇవ్వబోయాను. కానీ ఆమె స్వీకరించలేదు. ఆ బిడ్డ తల్లికైనా ఆ డబ్బు ఇవ్వమన్నాను. కానీ ఆమె కూడా ఆ డబ్బు స్వీకరించలేదు. తన బాబు గొప్పవారింట పెరగడమే తనకు గొప్ప బహుమానం అనిందంట. ఈ సంగతి ఆకాష్కు తెలిసే అవకాశం ఎక్కడుంది? రాజేంద్ర అడిగాడు. ఆ విషయంలో మనం ఆందోళన చెందనక్కర్లేదుగా. ఆకాష్ను నేను కదిపి చూడనా? లాభం ఉంటుందంటావా? వాడిది చాలా లోతు గుండె. నీకు లొంగుతాడన్న ఆశ లేదు. సరే అయితే. రాజేంద్ర ఆలోచనగా తల పంకించాడు. ఆకాష్ను కొంచెం బయటికి తిరగనివ్వండి. ఇంట్లో బంధించి ఉంచి ఎన్నాళ్ళు కాపాడుతారు? పుట్ట దగ్గరికి వెళ్ళి నాగస్వరం ఊదితే గాని పాము బయటికి రాదు. అప్పుడు దాన్ని పట్టుకోవడానికి సులువు అవుతుంది. దానిని మనం పట్టుకోకముందే అది బాబును కాటేస్తే? రావుగారు భయంగా చూశారు. మా రక్తం పంచుకుని పుట్టుకపోయినా వాణ్ణి ఈ చేతుల మీద కన్నవారి కంటే మిన్నగా, అపురూపంగా, ప్రాణాధికంగా పెంచాం. వాడికి ఏమైనా జరిగితే వసు బ్రతకదు. వీళ్ళిద్దరినీ పోగొట్టుకొని నేను ఉండను. ఈ ఇల్లు ఒక శ్మశానం. ఈ ఆస్తి దాయాదుల పాలు. అన్నీ ఇప్పుడే ఊహించుకొని ఎందుకు భయకంపితుడివి అవుతావు? నువ్వు అనుకున్నట్టే జరుగుతుందని ఏముంది? నువ్వు ఆకాష్ విషయం నాకు వదిలేసి నిశ్చింతగా ఉండు. రాజేంద్ర లేచి తలుపులు తీశాడు. ఆయన ఒకసారి పైకి వెళ్ళి ఆకాష్ని కలుద్దాం అనుకునేంతలో అతడే వచ్చాడు. చూడండి నాన్న, అమ్మ పిచ్చి. రాహుల్ పిక్చర్ ప్రోగ్రాం వేశాడు. ఒక్కడిని ఎలాగూ వెళ్ళనివ్వరు అంటూ ఫిర్యాదు చేశాడు. వెళ్ళు ఆకాష్, మీ అమ్మకు నేను చెప్తాగా. ఆకాష్ ఉత్సాహంగా వెళ్ళి డ్రెస్ చేసుకొని తిరిగి వచ్చాడు. అతడితో రాహుల్, సంగీత కూడా ఉన్నారు. ఏ థియేటర్? రాజేంద్ర అడిగాడు. ఆకాష్ని గదిలోకి పిలిచి, జాగ్రత్త, ఒకసారి సినిమా నుండి వస్తూనే తల పగలగొట్టించుకున్నావు. నీలాంటి వాడు ఒక ఆయుధం దగ్గర పెట్టుకొని తిరగడం క్షేమం అంటూ రాజేంద్ర జేబులో నుంచి పిస్తోల్ తీసి ఇవ్వబోయాడు. ఆకాష్ తీసుకోలేదు. నేను హంతకుడిని కావాలనా అన్నాడు కళ్ళు చిట్లించి. రాజేంద్ర గారిని తండ్రి పిలవడంలో గల అంతరార్థం అతడు గ్రహించకపోలేదు. అతడు తనను పిస్టల్ తీసుకుపోమ్మని చెప్పడం, నాన్న ఈయనకి రాత్రి సంఘటన చెప్పి సహాయం అర్థించారు కాబోలు. హంతకుడివి కావాలని కాదు, హంతకుల నుండి రక్షించుకోవడానికి. వాళ్ళ నుండి నన్ను ఏ ఆయుధాలు రక్షించలేవు. రాజేంద్ర ఆకాష్ ముఖంలోకి నిశితంగా చూస్తూ తల పంకించాడు. రాహుల్ అవతల నుండి కేక పెట్టాడు. టైం లేదు, త్వరగా వచ్చేయ్ ఆకాష్. తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.